హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామిడికాయల సీజన్ వచ్చేసింది. మామిడికాయలు దొరికితే చాలు రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాం. పులిహారలు, పచ్చళ్ళు కదా. ఈసారి నేను చూపించే ఈ పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి. ఇది రైస్లోకి బాగుంటుంది. అలాగే ఇడ్లీ, దోశ, వడలు, పునుగులు ఇలా ఏ టిఫిన్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఫాస్ట్గా అయిపోతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు, అలాగే ఒక చిన్న కప్పుడు పల్లీలు కూడా వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్ మీద పల్లీలు అనేది చక్కగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు, మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తేనే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా కాస్త వేగిన తర్వాత 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. దీంతో పాటుగా కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మాడకుండా చూసుకోండి. ఇవి కొంచెం మాడినట్టుగా కలర్ మారితే పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. చూడండి, ఇలా వేగిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోని ఒక హాఫ్ మామిడికాయని కొంచెం పచ్చిగా అలాగే పుల్లగా ఉన్న మామిడికాయని తీసుకున్నాను. ఇవి కూడా వేసి మనకు ఉల్లిపాయ అనేది బాగా మగ్గిపోయి కలర్ మారాల్సిన అవసరం లేదండి. కొంచెం పచ్చివాసన పోయి ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. మామిడికాయ కూడా అంతే. ఇలా 1-2 నిమిషాలు మీరు ఫ్రై చేసేస్తే ఇలా దగ్గరగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇది కాస్త చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకున్నాక దీంట్లో 5-6 రెబ్బలు వెల్లుల్లి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇప్పటి వరకు మనం సాల్ట్ వేయలేదండి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ దీన్ని బరకగా మిక్సీ పట్టండి. దీంట్లో ఎక్కువ ఒకేసారి వాటర్ వేసేసి పల్చగా చేయొద్దండి. ఇది కొంచెం బరకగా అలాగే ఇలా గట్టిగా ఉంటేనే ఈ పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. మనం కొబ్బరి పచ్చడి మిక్సీ పడతాం కదా, సేమ్ అదే విధంగా పట్టండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి, అలాగే మనం ఈవినింగ్ చేసుకునే బజ్జీలు అలాంటి పునుగులు వాటికి కూడా చాలా బాగుండే కాంబినేషన్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్